అన్నా లొకేషన్లో ఉన్నా. గుర్తుపట్టినా? ఓకే అన్నారా? అవును, అదే కదా. దీంతో థర్డ్ టైం కదా మనది. థర్డ్ టైం అనుకుంటాం. ఇది మూడో రైడ్. ఓకే రా అన్న ఇక్కడ. ఓకే. ర్యాపిడో, ఊబర్ అన్ని అంటే ఓన్లీ మన ఈ బైక్ ట్యాక్సీ వరకే. పిన్ అన్న 1254. నాకు ఈ రైడ్ నానా రకం కూడా అంటే నువ్వే గుర్తు వచ్చినావు. నాకు అనిపించింది కన్ఫర్మ్ గా అన్ననే 100%. ఆహా. అదే కదా. అంటే డైలీ బుక్ చేస్తాను అప్పుడప్పుడా? ఆహా. యాక్చువల్ అయినా ఫస్ట్ రైడ్ మళ్ళీ నీదే పడుతుంది నాకు, నువ్వు బుక్ చేసుకున్నప్పుడు. ఫస్ట్ రైడ్ ఎప్పుడు నేను ఫస్ట్ రైడ్ నాకు. ఒక్కసారి కాదు, నేను ఎన్నిసార్లు తీసుకెళ్ళినావు, అన్నిసార్లు ఫస్ట్ రైడ్ నీదే పడుతుంది నాకు. ఏం లేదన్నా, మంచిగా వస్తుంది ఆ రోజు, గిరాకీ మంచిగానే అవుతుంది. ఏం లేదు, మంచిగానే ఉంటుంది అన్న ఆ రోజు. ఇప్పుడు నీకు అక్కడి నుంచి వచ్చినా అనుకో, ఒక 5-10 నిమిషాలలో ఆర్డర్ పడుతుంది. ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా పెద్ద పెద్ద ఆర్డర్లు పడతాయి ఆ నుంచి. ఇక్కడ ఆపేనా? అవ్వాలనా? $244 అన్న. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి 244 కమిషన్ ఎంత తీసుకుంటాడో చూద్దాం. ర్యాపిడో కమిషన్ అయితే కంపల్సరీ తీసుకుంటాడు. 14 రూపీస్ తీసుకున్నాడు, 14 రూపాయలు తీసుకున్నాడు. 244లో 14 అంటే 230 మనకి ఇచ్చినట్టు. చూద్దాం ఈ నుంచి లే రైడ్ పడితే. ఇప్పుడైతే నాన్నరకం గూడలో ఉన్నాం. ఇది ఓలాల థర్డ్ రైడ్. మేడం పిన్ చెప్పండి. 33. ఓకే కూర్చోండి. కానీ లొకేషన్ ఆడ పెట్టిండ్రు, నేను అటు సైడ్ ఉంటేనే. అవును ఇదే వస్తుంది, కానీ కస్టమర్ ఆడ నిలబడి పెడితే ఆడొస్తుంది అందుకే. అవునా, లొకేషన్ మాత్రం ఆడికి వచ్చింది. ఓకేనా? ఆపేలా? $38. ఓకే 6271. దాని నుంచి వచ్చిన మళ్ళీ ఆడికి తీసుకోపోతుంది. ఇలా వెళ్తాయా? లెఫ్ట్ సైడ్ నుంచి. అవునా? ఈ నుంచి మళ్ళీ ఆ నుంచి ఆర్డర్ పడాయి, అది కాదు ఇది పోదు. ఆంజే వాళ్ళు రిటర్న్ ఆర్డర్ పడాయి.
ఆడ అర్ధ గంట నుంచి చూసి చూసి వచ్చిన మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆనే పడేస్తుండు. ఎందుకు ఆటోలు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేస్తుండ్రా? పెట్టాలా? ఓకే. ఓకే. అయిపోయిందా? థ్యాంక్స్ అన్న. మళ్ళీ ఏమన్నా రైడ్స్ పడితే వెయిట్ చేయాలి. ఇలా అయితే రైడ్స్ లేవు అసలు. మా అమౌంట్ అయితే లేదు. తిప్పి కొడితే 300 ఏమైంది, 300 350 అయింది. 350 అయింది. పొద్దున 6:30కు స్టార్ట్ చేస్తే 8:15 అవుతుంది టైం. పెద్ద రైడ్ అయ్యిరా స్వామి. ఇవాళ ఓలా మొత్తం హైటెక్ సిటీలో తిప్పుతుండే నన్ను మాత్రం. మొత్తం హైటెక్ సిటీలో తిరగాల్సింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇదే ఏరియా మొత్తం. కానీ మంచిగా ఉంది, పర్లేదు. ఓలా అయితే ఇలా బెటరే, మంచిగా ఇస్తుండే ఆర్డర్లు అయితే. హలో 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 ఓకే. సిగ్నల్ నేను ఇక్కడ గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చిన. మీ లొకేషన్ ఇక్కడ పెట్టిన. సిగ్నల్ కాడికి రావాలా? వచ్చినా, నేను సిగ్నల్ దగ్గరనే ఉన్నా. మీరు వైట్ కలర్ షర్ట్ వేసుకుంది మీరేనా? బ్యాగ్ వేసుకొని ఉన్నారు. ఓకే, వస్తున్నా. నాగండి, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని వస్తున్నా. లొకేషన్ దానిలో పెట్టి ఆ బిల్డింగ్ లైక్. అవునా? 9097. స్ట్రైట్ కదా? షార్ట్ కట్ ఉంటే చెప్పండి. నేను ఆయన అడిగితే లోపలే కొనియం బాబు అంటుండు. వాళ్ళే వస్తారు బయటికి అంటుండు. మామూలు మొత్తం సాఫ్ట్వేర్ లేదు, మొత్తం గచ్చిబౌలి ఏరియా. గచ్చిబౌలి మొత్తం సాఫ్ట్వేర్ జాబ్స్, మొత్తం అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్. మొత్తం కంపెనీలు ఉంటాయి. ఫుల్ జనాలు ఉన్నారు చూడండి రోడ్ మీద ఆఫీస్కి పోయే వాళ్ళు. చూపిస్తాను ఒక్క నుంచి. 25 వచ్చిందండి. అరే హైలైట్ ఉంది. ఎన్ని కిలోమీటర్కు? నాకేమో 117 చూపించిండు. యాడ్ చేస్తాడు. ఓకే, ఇక బాగుంది ఇది ఆఫర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో మేడం, లొకేషన్లో ఉన్నా. అవును, ఇక్కడ చికెన్ సెంటర్ కాడ ఉన్నాయి, ఫ్లైఓవర్ కిందలా. ఓకే మేడం. పిన్ 9136.
ఇటు సైడే కదా. ఆ, అదే అదే. ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు కదా స్ట్రేట్. ఈ రైడ్కి అయితే 55 వచ్చినాయి అమౌంట్. ఏమి ఇస్తాడో ఏమో చూడాలని ఏం అర్థమైతే ఇలా రైడ్స్ వెళ్ళవు అసలు ఏం అర్థమవుతుంది. ఇచ్చినట్టు ఇస్తాడు టకా టకా మళ్ళీ కథం. 5478 ఓకే కూర్చోను. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే రాంగ్ రూట్లో వచ్చేసినాయి. 92 అను ఒక్క నిమిషం ఇక కావట్లే పెట్టిస్తాను. అదే ఏమైతుందంటే ఇది ఓలాలో ప్రాబ్లం ఏంటంటే ఒక లొకేషన్ చూపిస్తాడు, నాకెంత అని 9 కిలోమీటర్స్ అని చూపించిండు, వచ్చే వరకు 12 అయింది. ఓలాలో ఎక్కువ ఎవరు తీసుకోరు ఆర్డర్స్, అది వచ్చింది బాధ. ఇంకోటి ఓలాలో అమౌంట్ తక్కువ ఇస్తుండు, అప్పటిలా ఇస్తలేడు. నేను మామూలుగా అయితే 120 రావాలి రైడ్కు, 90 రూపీస్ వచ్చింది. అట్లానే ఎక్కువ కన్ఫర్మ్ చేసుకొని తీసుకుంటారు. ఆడు చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి, అట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ అన్నావు కాబట్టి నేను వచ్చేసిన సార్. ఓకే థ్యాంక్. అవునా, అర్జెంట్ అనే వరకు సరే అని నేను వచ్చేసిన, లేకపోతే నేను కూడా తీసుకునేటోని కదా, క్యాన్సిల్ చేస్తుంటాను. ఎందుకంటే చూపించేది ఏదో కరెక్ట్ చూపిస్తే వస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది. షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి అయితే మనం ఇప్పుడు ఇది మన హైకోర్టుకి వచ్చినాం. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఇదే హైకోర్ట్. ఈరోజు రైడ్ అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో వచ్చేసి 229, ఓలాలో వచ్చేసి 388 ప్లస్ 229 617 టోటల్ అమౌంట్. దీంట్లో పెట్రోల్ 120 పోయింది, 500 మిగిలింది అంతే. మార్నింగ్ 6:30 నుంచి అయితే 10:30 కంప్లీట్ అయిపోయింది రైడ్.